ఈ రాశి వారికి లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో రవికేతువులు, భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శనీశ్వరుడు, చతుర్థ స్థానంలో రాహువు. దూర ప్రయాణాలలో అనుకోని అపశృతులు, ఆటంకాలు, ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని కొత్త బాధ్యతలను స్వీకరించాలన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అదే విధంగా మీకు అప్పగించే వాళ్ళు కూడా మీ వైపు మక్కువ కనబరుస్తారు. మీ వైపు సుముఖత ఎక్కువగా ఏర్పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన అంశాల రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఆలస్యంగా తీసుకునే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా స్వల్పంగా నష్టపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలకి ఈ వ్యవహారాలకి కాస్తంత దూరంగా ఉండడం అనేది శ్రేయస్కరం. సెక్యూరిటీ విభాగాలలో ఉన్న వారికి, ఐటీ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు, ప్రమోషన్లను, ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. స్త్రీమూర్తుల ద్వారా కొన్ని ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి చేసే వ్యాపారాలలో కూడా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కారణాల నిమిత్తం అవి ప్రత్యక్షంగా మీకని కాకుండా వేరొకరికని తీసుకునే విధంగానే ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వారికి, మెడికల్ విభాగాలలో ఉన్న వారికి, బ్యాంకు ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రతి బుధవారం రోజున గణపతి స్వామి వారిని పూజించండి. సోమవారం రోజున శివాలయంలో అర్చన జరిపించి ఆ యజ్ఞ భస్మాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి. అవకాశం ఉన్నవారు లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.